దాల్చింది. ప్రమాదకర స్థితిలో కరకట్ట కొనసాగుతోంది. అయితే ఆ కృష్ణమ్మ తాకేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా మారిపోయాయి. ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇక ప్రమాద స్థితిలో కరకట్ట కొనసాగుతోంది. ఇక మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద కరకట్ట లీక్ అయింది. నీట మునిగాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. తాడేపల్లి మహనాడు మొత్తం కూడా జలమయమైంది. అమరావతి అమరేశ్వరాలయం దాటి ప్రవహిస్తోంది వరద. ఇక పల్లపు వీధి ముస్లిం కాలనీలోకి వరద నీరు చాలా భారీగా చొచ్చుకు వచ్చింది. అరవింద వారధి వద్ద మరోసారి ఇసుక కట్ట కొట్టుకుపోయింది. ఇక నక్కపాయ వద్ద గండి కూడా పడింది. 9 లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. ఇక ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. లంక గ్రామాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మీరు చూస్తే కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది, ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద గంటికలు మోగిస్తూ ముందుకు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం కరకట్ట లీక్ అయిపోయి మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం, మీకు అందరికీ తెలుసు, ఆరోగ్య సూక్తులు ఆరోగ్య టిప్స్ ఇస్తూ ఉంటాడు మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. ప్రస్తుతం తాడేపల్లి మహనాడు మొత్తం కూడా జలమయమైంది. అమరావతి అమరేశ్వరాలయం దాటి వరద నీరు ప్రవహిస్తోంది. పల్లపు వీధి ముస్లిం కాలనీ కూడా వరదలు చిక్కుకున్నాయి. అరవింద వారధి వద్ద మరోసారి ఇసుక కట్ట కొట్టుకుపోయింది. 9 లంక గ్రామాలు నక్కపాయ వద్ద గండిపడడంతో 9 లంక గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం వారందరికీ కూడా హెచ్చరికలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. వారందరూ కూడా తక్షణమే కాపాడేందుకు సిద్ధమవుతున్నారు. మీరు చూస్తే కనుక అక్కడ గండిపడిన దృశ్యాలు చూస్తున్నాం మనం ఫస్ట్ బాక్స్ లో. ఏ స్థాయిలో అక్కడ వరద ఉప్పొంగుతోంది, ఆ గండిపడిన తర్వాత 9 లంక గ్రామాలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి మనం చూస్తున్నాం కనుక ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణమ్మ ఏ రకంగా పరవలు తొక్కుతోంది. అక్కడ ఆలయాల పై నుంచి కూడా నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీలోకి ముస్లిం కాలనీ, ఆ తర్వాత మరొక కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో మెడలోతుల్లో నుంచి భుజాల పునిగేంతటువంటి నీరు అక్కడ చేరుకుంది. పూర్తిగా అక్కడ ఫస్ట్ ఫ్లోర్ 17 వరకు నీరు చేరిందంటే అతిశయోక్తి ఏం కాదు. సో ఏ స్థాయిలో ఆ ఇళ్లలోకి నీరు చొచ్చుకుందో మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ నీటిలో దుర్గంధం కనబడుతోంది. చాలా పెద్ద ఎత్తున చెత్త కూడా అక్కడికి చేరుకుంది. కృష్ణమ్మ పరవలు తొక్కుతుంటే ఆ ఉగ్రరూపం తాళలేక పల్లపు వీధి ముస్లిం కాలనీ కూడా వరదలు చిక్కుకున్నాయి. ముఖ్యంగా అమరావతిలోని అమరేశ్వరాలయం పైనుంచి కూడా వరద నీరు వెళ్తోంది. సో 9 లంక గ్రామాలు నీట మునిగాయంటే ఏ స్థాయిలో అక్కడ కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది, ముందు కొనసాగుతుందో చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం గండిపడిన దృశ్యాలు. సో గండిపడిన తర్వాత ఏ రకంగా వరద నీరు బయటకు వస్తుందో చూస్తున్నాం మనం. సో కరకట్ట గండిపడడంతో ఏకంగా మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. చుట్టూ మొత్తం కూడా నీళ్లున్నాయి. సో ప్రస్తుతం ఆ కరకట్ట కారణంగా పెద్ద ఎత్తున కృష్ణమ్మ కరకట్ట లీక్ అవడంతో చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల అన్ని కృష్ణమ్మ రివర్ బేస్ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా నిండుకుంటలాగా మారిపోయింది. గేట్లన్నీ ఎత్తడం జరిగింది ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో. సో చాలా చోట్ల కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా. లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతినిధి రామారావు అందిస్తారు అక్కడ సిచ్యువేషన్ సంబంధించి. సో రామారావు, ఓవర్ టు యు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అయితే వర్షాలు తగ్గినప్పటికీ కృష్ణానది వరద ఉధృతి గుంటూరు జిల్లా వాసులని పూర్తిగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అమరావతి వెళ్లే దారిలో ఉన్నాం. అమరావతి వెళ్లే దారిలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ జల దిగ్బంధంలో రోడ్డు మీదనే 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి, జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి పూర్తిగా టెంపుల్ దగ్గరికి, అమరావతి పుష్కర్ ఘాట్ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. అలాగనే టెంపుల్ దగ్గరికి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది. అలాగనే దీంతో పాటు అమరావతి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి. కృష్ణానది పక్కనే ఉండటంతో కృష్ణానదికి 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్న నేపథ్యంలో
ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడా కూడా పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా పొలాలు అయితే కనిపించట్లేదు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఇళ్ళే కనిపిస్తున్నటువంటి, ఇళ్ళు మొత్తం పోయి మొత్తం నీళ్లే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా అక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఇళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషనే జిల్లా మొత్తం కూడా కనిపిస్తుంది. అమరావతి పోలీస్ స్టేషన్ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ముస్లిం కాలనీ కూడా పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు అమరావతికి చూసుకున్నట్లయితే రాకపోకలకు కూడా నిలిచిపోయాయి. ఏదైతే రోడ్డు కట్టు పక్కన వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ ఇటువైపు ఎందుకంటే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ పోలీసులు అయితే మాత్రం రెండు పక్కలా ఉండేసి వాహనాలని కానీ అనుమతించట్లేదు. అయితే ఈ వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పూర్తిగా ఇలాంటి పరిస్థితే ఉంది. అలాగనే పోలీసులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏదైతే వాహనాలను అయితే మాత్రం ఈ దారి గుండా అయితే మాత్రం అనుమతించటం లేదు. దీంతోపాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా కృష్ణా కరకట్ట వెంబటున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడ గండిపడ్డా కూడా పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ కరకట్టలు బలహీనంగా ఉన్న చోట ఇసుక కట్టలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే వాహనాలు అనుమతించకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రజలు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వాహనాలను అయితే మాత్రం ఇక్కడికి అనుమతించటం లేదు. వాహనాల రాకపోకలను అయితే మాత్రం పూర్తిగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు వరద ఉధృతి మరింత ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రవాహం ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 నుంచి 3 అడుగుల మేర ఉన్నటువంటి నీరు మరింతగా పెరుగుతుంది అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అలర్ట్ అయ్యారు. మరోవైపు ఈ పక్కనే ఉన్నటువంటి నరుకుళ్లపాడు వాగు కూడా భారీ స్థాయిలో ప్రవహించడంతో సుమారు అక్కడ 1000 ఎకరాలకు పైగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి నుంచి మిగతా అచ్చంపేట వెళ్ళే ప్రాంతాలు కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే అన్నీ నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉంది. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద అయితే మాత్రం గుంటూరు జిల్లాలో కృష్ణానది వరదలు అనేవి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తుంది. అలాగనే ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో కరకట్ట ఆనుకొని నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆందోళనలో ఉన్నారు. కరకట్టలు కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. మొత్తం మీద అయితే మాత్రం కృష్ణానది వరద ప్రవాహం తగ్గే వరకు కూడా జనాలు ఇళ్లల్లో నుంచి బయటికి రావద్దు, ఏదైనా అత్యవసరం వస్తేనే బయటికి రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కృష్ణానదికి భారీ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు కృష్ణానదిలో ప్రవహించడంతో పూర్తిగా గ్రామాల జల దిగ్బంధానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతుండటంతో కృష్ణానది నీరు వెనక్కి తన్నటం బిగినైంది. సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కృష్ణానది బ్యాక్ వాటర్, కృష్ణానదికి వస్తున్నటువంటి వరద నీరు వెనక్కి తన్నటంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా పూర్తిగా కృష్ణానది రివర్లో నుంచి వెనక్కి తన్నినటువంటి నీటితో ఈ పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాలు ఏదైతే ప్రకాశం బ్యారేజీ వెనుకున్నటువంటి తాడేపల్లి మండలం కావచ్చు, అమరావతి మండలం, అలాగనే అచ్చంపేట మండలం, సో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గ్రామాలే జల దిగ్బంధానికి గురైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి. అసలు చాలా గ్రామాలకి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా కృష్ణా రివర్ బ్యాక్ వాటర్ వెనక్కి వరద నీరు వెనక్కి తన్నటం వల్ల వస్తున్నటువంటి నీళ్ళు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు అసలు ఎక్కడ కనుచూపు మేర కూడా పూర్తిగా పొలాలు అనేవి ఏవి కనిపించటం లేదు. ఊర్లే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పొలాలన్నీ కూడా నీట మునిగాయి. పొలాల మీద 2 అడుగుల మేర నీళ్లు ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి విజువల్స్లో మనం చూడొచ్చు. సో అక్కడ పెద్ద కొండ ఉంది, ఆ కొండ చుట్టూ కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా అసలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఊరుంటుంది, ఇక్కడ పొలాలు ఉన్నాయి అనే విజువల్స్ అయితే మాత్రం మనకి ఎక్కడ కనిపించవు. కంప్లీట్గా ఏదైతే ఒక
పెద్ద చెరువులు కృష్ణానది భారీగా ప్రవహిస్తే ఎలాగుంటుందో అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు పొలాల మీద ఉంది. సో ఇదే పరిస్థితి ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. అలాగనే ఇప్పుడు ఈ విజువల్స్ కనుక చూసినట్లయితే ఇది అమరావతి వెళ్ళే ప్రధాన రహదారి. సో ఇక్కడ ఒక పక్క రోడ్డుకి ఒక పక్కన చూస్తే ఇలాగుంది, అలాగనే రోడ్డుకి మరోవైపు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్డు మీదకు కూడా నీళ్లు ఏదైతే పొలాల్లో నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా అవి ఉధృతి పెరిగినట్లయితే రోడ్డు మీదకి కూడా వస్తాయి. రోడ్డు మీదకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. అలాగనే రోడ్డుకు మరో పక్క చూసుకున్నట్లయితే సో చూడొచ్చు, అంటే మధ్యలో రోడ్డు మాత్రమే ఉంది కానీ రోడ్డుకి రెండు పక్కలా కూడా పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఎక్కడికక్కడ అసలు చెరువుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా నేల అనేది కనిపించట్లే, పూర్తిగా కంప్లీట్గా జలమైపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటిదే. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించడంతో ఆ నీళ్లు పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అట్ ది సేమ్ టైము కృష్ణానదికి సంబంధించి బ్యాక్ వాటర్ ఏదైతే వెనక్కి తనటంతో ఆ నీళ్లు సో ఒకవైపు వర్షానికి సంబంధించినటువంటి నీళ్ళు వాగుల ద్వారా పొంగి వస్తున్నాయి, మరోవైపు కృష్ణానది నుంచి నీళ్లు వెనక్కి తన్నుతుండటంతో ఆ రైతుల పరిస్థితి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇలాగనే ఉంది. పూర్తిగా అసలు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎక్కడ చూసుకున్నా కూడా నీళ్లు తప్పితే ఏం కనిపించట్లేదు. కేవలం మధ్యలో రోడ్డు ఉంది. సో రోడ్డుకి రెండు పక్కలా మాత్రమే భూములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా ఇలాగనే మనం విజువల్స్లో చూసినట్లుగానే అటుపక్క ఇటుపక్క మొత్తం నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామాలే కూడా మునిగిపోయాయి. చాలా గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏ ఊర్లు అంటే ఈ కృష్ణానది ఇదంతా బ్యాక్ వాటరేనా లేకపోతే వాగులతో వచ్చినాయి? ఏ ఊర్లకి రాకపోకలు ఆగిపోయాయి? నరకులపాడు, శవపాడు, ఎండ్రాయి, లేమెల్ల, ఇటు వచ్చి ఇనగపాడు, ధర్నకోట, అమరావతి, ముత్తాపాలెం, లింగాపురం, బొల్జుపాడు, ఖమ్మంపాడు, అటు కోసూరు సైడ్ చూస్తే అచ్చంపేట ఏరియా కూడా మునిగింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి సీఎం గారి దగ్గరకు తీసుకుపోయి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఈ గ్రామాలకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే అవకాశం ఉందా? ఉంటుంది సార్, ఉంటుంది కానీ వాగులు ఉండవు. మరి బస్సులు వెళ్తాయో మాకు తెలియదు. 2 అడుగుల మేర ప్రవహిస్తుంది. అది శాలలో కూడా చాలా నష్టపోయాం మేము. అంటే ఇప్పుడు పంట పొలాల పరిస్థితి, అంటే ఇప్పుడు పంటల పరిస్థితి ఎలా ఉంది? పంటలు లేవు సార్, మునిగిపోయినాయి. 3 అడుగుల మేరకు వచ్చినాయి. పంట పైన 3 అడుగులు వచ్చినాయి నీళ్లు. అవి మునిగిపోవడంతో చాలా నష్టం జరిగింది. సో ఇది పరిస్థితి. పూర్తిగా గ్రామాలు అంటే గ్రామాలని కాదు, మనకి కృష్ణా తీర ప్రాంతంలోని మండలాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అచ్చంపేట కావచ్చు, క్రోసూరు కావచ్చు, అమరావతి, తాడేపల్లి, సో ఇలాగ ఈ మండలాలన్నీ కూడా కృష్ణా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లోకి కృష్ణానది వాటర్ వెనక్కి తనటంతో ఈ గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు చేరి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. దాంతోపాటు పంట పొలాలన్నీ కూడా వేలాది ఎకరాల కంటే ఇంకా ఎక్కువగానే చెప్పుకోవచ్చు. సుమారు 1,00,000 ఎకరాలకు పైగా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా అసలు రోడ్ల మీదనే నీరు ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల రోడ్డు కనిపిస్తున్నప్పటికీ కూడా రోడ్డుకు అటుపక్క ఇటుపక్క చూసినట్లయితే కంప్లీట్గా కృష్ణానది బ్యాక్ వాటరే ఉన్నటువంటి పరిస్థితి. ఈ వరద ప్రవాహం మరింత పెరిగితే కనుక ఆ నీరు రోడ్ల మీదకి వస్తుంది. కొన్ని చోట్ల అయితే మాత్రం ఆల్రెడీ రోడ్ల మీద ఇప్పటికే కల్వర్ట్లు కావచ్చు, రోడ్ల మీద కావచ్చు 2 నుంచి 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. సో అక్కడైతే రాకపోకలు నిలిచిపోయి, కొన్ని చోట్ల రోడ్డు కొంచెం ఎత్తుగా ఉన్న చోట అయితే మాత్రం రోడ్డు మీద ఏదైతే నడవటానికి మాత్రం వీలుంది, రోడ్డుకు అటుపక్క ఇటుపక్క అయితే మాత్రం కృష్ణా బ్యాక్ వాటరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరద ఉధృతి మరింతగా పెరిగితే, ఎందుకంటే పైనుంచి వచ్చే వరద ప్రవాహం ఎక్కువగా పెరిగినట్లయితే మాత్రం మరింత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా మండలాలే ఏదైతే రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఎవరైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా స్థానికులు కోరుతున్నారు.